ఓం నమో హనుమతే నమః. భక్తి మార్గంలో నమ్మకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మన పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చడానికి అత్యంత వేగంగా స్పందించే దైవం హనుమంతుడు. తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి నిధి. మనసులో ఏదైనా ఒక తీరని కోరిక ఉన్నప్పుడు లేదా పెద్ద సమస్య ఎదురైనప్పుడు హనుమంతుడిని శరణు వేడి ఈ 11 రోజుల ప్రత్యేక దీక్షను చేపడితే తప్పక ఫలితం ఉంటుందని కోట్లాది మంది భక్తుల అనుభవం చెబుతోంది. ఈ వీడియోలో ఆ 11 రోజుల విధానాన్ని, పాటించవలసిన నియమాలను మరియు దాని వెనుక ఉన్న రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం ఒక మంత్రంతో సమానం. తులసీదాసు గారిని మొఘల్ చక్రవర్తి అక్బర్ జైలులో బంధించినప్పుడు ఆ కష్టకాలంలో హనుమంతుడిని ప్రార్థిస్తూ ఈ చాలీసాను రచించారు. ఆయన 40 సార్లు చాలీసా పఠించగానే కోట్లాది వానరాలు వచ్చి అక్బర్ కోటను ముట్టడించాయని, ఆ అద్భుతాన్ని చూసి అక్బర్ ఆయన్ని విడుదల చేశాడని చరిత్ర చెబుతోంది. అంటే చాలీసాకు ఉన్న శక్తి అసాధారణమైనది. మనిషికి భయం వేసినా, అనారోగ్యం కలిగినా, గ్రహదోషాలు ఇబ్బంది పెట్టినా లేదా ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలనుకున్నా హనుమాన్ చాలీసా ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. 11 రోజుల పాటు క్రమశిక్షణతో దీన్ని పఠించినప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి హనుమంతుడి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించే ముందు దృఢమైన సంకల్పం ముఖ్యం. ఈ 11 రోజుల దీక్షను ప్రారంభించడానికి మంగళవారం లేదా శనివారం అత్యంత శుభప్రదమైన రోజులు. మీ ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని ఒక పీట మీద ఎరుపు రంగు వస్త్రం పరుచుకోవాలి. దానిపై హనుమంతుడి విగ్రహం లేదా ఫోటోను ఉంచాలి. హనుమంతుడికి ఎరుపు రంగు అంటే మహాప్రీతి కాబట్టి ఎర్రటి పూలతో అలంకరించడం మంచిది. ఈ దీక్షలో అత్యంత ముఖ్యమైనది దీపం. వీలైతే ఆవు నెయ్యితో లేదా చమాలి ఆయిల్తో దీపాన్ని వెలిగించాలి. దీక్షకాలమంతా అంటే 11 రోజులు ఒకే సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో పఠించడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. మొదట స్నానం ముగించి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ గదిలో కూర్చోవాలి. ముందుగా వినాయకుడిని స్మరించుకోవాలి. ఆ తర్వాత మీ కులదైవాన్ని, గురువును తలుచుకుని మీ మనసులోని కోరికను స్పష్టంగా చెప్పుకోవాలి. స్వామి ఆంజనేయ, నాలోని ఈ సమస్యను తొలగించి నా కోరికను నెరవేర్చు. ఈ 11 రోజులు నీ నామస్మరణలో గడుపుతాను అని సంకల్పం చెప్పుకోవాలి. హనుమంతుడి ఫోటో ముందు ఒక రాగి పాత్రలో మంచినీటిని ఉంచాలి. పారాయణ ముగిసిన తర్వాత ఆ నీటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల శరీరంలోని రోగాలు నయమవుతాయని నమ్మకం. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. చదువుతున్నప్పుడు ప్రతి పదం యొక్క అర్థాన్ని గమనిస్తూ హనుమంతుడి రూపం మీ కళ్ళ ముందు కదిలేలా ఏకాగ్రతతో ఉండాలి. ఒకవేళ మీ కోరిక చాలా పెద్దది లేదా సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే రోజుకు 108 సార్లు కూడా చదవవచ్చు. కానీ సామాన్య భక్తులు నిలకడగా 11 సార్లు పఠించడం ఉత్తమం. పారాయణ చివరలో రామనామాన్ని కనీసం 108 సార్లు జపించడం మర్చిపోవద్దు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటాడనేది సత్యం. ఈ 11 రోజులు కేవలం పారాయణ చేస్తే సరిపోదు. మనిషి లోపలి మలినాలను కూడా వదిలేయాలి. దీక్షాకాలంలో కొన్ని కఠిన నియమాలను పాటించడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. అందులో మొదటగా మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. పూర్తిగా మాంసాహారం, మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎవరినీ దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ హనుమంతుడి ఆలోచనల్లోనే ఉండాలి. ఈ 11 రోజులు నేలపై చాప వేసుకుని పడుకోవడం వల్ల భూమి నుండి లభించే శక్తి శరీరానికి అందుతుంది. మీ శక్తి మేరకు దీక్ష ముగిసే రోజున పేదలకు లేదా వానరాలకు ఆహారాన్ని అందించడం శుభప్రదం. చాలామంది దీన్ని కేవలం నమ్మకం అనుకుంటారు. కానీ
దీని వెనుక ఒక వైజ్ఞానిక కారణం కూడా ఉంది. మనం ఒకే మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పదే పదే పఠించినప్పుడు మన మెదడులోని తరంగాలు మారుతాయి. హనుమాన్ చాలీసాలోని ఛందస్సు మరియు పదాల కలయిక మన ఉపచేతన మనస్సును ప్రభావితం చేస్తుంది. 11 రోజుల పాటు ఒకే సమయంలో ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం పెరుగుతాయి. ఈ ఏకాగ్రతే మన చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి తోడ్పడుతుంది. చాలీసా పఠించేటప్పుడు చాలామంది చేసే పొరపాటు యాంత్రికంగా చదవడం. అర్థం తెలియకుండా వేగంగా చదివితే అది కేవలం ఒక కసరత్తులా మిగిలిపోతుంది. భూత పిశాచ నికట నహి ఆవై అని చదువుతున్నప్పుడు మీకు భయం పోవాలి. నాసై రోగ హరై సభ పీరా అని పఠించినప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుందనే దృఢ విశ్వాసం కలగాలి. అలాగే మధ్యలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఒకవేళ పొరపాటున దీక్షా నియమాలు తప్పితే వెంటనే స్వామిని క్షమాపణ వేడుకుని మళ్ళీ ప్రారంభించాలి. 11 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత 12వ రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామికి సింధూర అభిషేకం చేయించాలి. తమలపాకుల మాలను సమర్పించి గారెలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. మీ కోరిక తీరినా తీరకపోయినా ఇది నీ ఇష్టం స్వామి, నీకు ఏది మంచో అది చెయ్యి అని శరణాగతి చెందడం ముఖ్యం. ఒక్కటి గుర్తుంచుకోండి, హనుమంతుడు ఎవరిని నిరాశపరచడు. మీ కోరిక గనుక ధర్మబద్ధమైనదైతే హనుమ కృపతో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.